అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకు ఇప్పుడు ఒక స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నాను. అదేంటో కాదు, అదొక ఫిష్ అక్వేరియం. ఇది మనం ఎప్పుడు చూసినా చాలా ఇష్టపడతాము. ఇప్పుడు నేను మీకు అది చూపిస్తాను. అది మీరు అనుకున్నట్టు గ్లాస్ది కాదు. దానికి మోటార్, కరెంట్ ఏం అక్కర్లేదు. ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. నేను మీ జాబిలి. వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇంతకుముందు ఒకసారి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఒక ఫిష్ అక్వేరియంని చూసాము. అప్పుడు మేము మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళని కొనివ్వమని అడిగాము. కానీ ఇంట్లో ప్లేస్ సరిపోదని అమ్మ వద్దంది. అప్పుడు నేను మా తమ్ముడు గొడవ చేసి 2 ఫిషెస్ తెచ్చుకున్నాము. అప్పుడు మేము ఇలాంటి ఒక పెద్ద బౌల్ ఉండేది మాకు, దాంట్లో ఆ ఫిషెస్ వేసుకున్నాము. అప్పుడు క్లీన్ చేసేటప్పుడు నా చేయి తగిలి బౌల్ పగిలిపోయింది. అప్పుడు మేము మా ఇంట్లో ఉన్న ఒక పెద్ద టబ్లో వేసుకున్నాము ఆ ఫిషెస్ని. అప్పుడే మాకు ఒక ఐడియా వచ్చింది. అప్పుడు మేము ఫిష్ అక్వేరియం షాప్కి వెళ్ళి స్టోన్స్, ఇంకొన్ని ఫిషెస్ని తెచ్చుకున్నాము. అవి ఆ టబ్లో వేసుకున్నాము. ఇప్పుడు మేము ఆ ఫిష్ టబ్ అక్వేరియంని మీకు చూపిస్తాము. ఇది చూడండి, ఇదే మా ఫిష్ అక్వేరియము. చూడండి, బాగుంది కదా. మేము దీంట్లో మనకి వాటర్లో ఉండే ప్లాంట్స్ అడిగితే ఇలాంటి ప్లాంట్స్ ఇస్తారు. నేను ఇది ఇలా టబ్లో పెట్టుకున్నాను. ఇది ఇంకా నేను ఒక టాటాయిస్ బొమ్మను కూడా తీసుకున్నాను, దీంట్లో పెట్టాను నీళ్ళల్లో. ఫిష్ అక్వేరియం షాప్కి వెళ్ళినప్పుడు మనం ఆక్సిజన్, కరెంట్ అవసరం లేని ఫిష్ అని అడిగి తీసుకోవాలి. చూడండి, ఈ ఆరెంజ్ ఫిషెస్ ఆడుకుంటున్నాయి కింద. చూడండి, ఈ పింక్ చిన్న ఫిషెస్ అయితే ఎప్పుడు ఆడుకుంటానే ఉంటాయి. ఎందుకండి ఈ వైట్ ఫిష్ చూసారా ఎంత బాగా మెరుస్తుందో. మనం దీనికోసం స్పెషల్గా కేర్ తీసుకోక్కర్లేదు. 1 మంత్ ఒకసారి టబ్ క్లీన్ చేసుకోవాలి. మనం రోజుకి ఒకసారి ఈ ఫిష్ ఫుడ్ వేస్తే చాలు. చూడండి, ఫిషెస్ వచ్చి ఫుడ్ తినేస్తాయి. మనం ఫిష్ అక్వేరియంలో తక్కువ నీళ్ళే పోసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పోసుకుంటే ఫిషెస్ ఆడుకుంటూ బయటికి దూకేస్తాయి. ఫుడ్ అంతా తినేసేస్తాయి ఫిషెస్. ఈ మనీ ప్లాంట్ మనకి మట్టిలోనే కాదు నీళ్ళల్లో కూడా ఉంటుంది కదా, అందుకే నేను ఈ అక్వేరియం టబ్లో వేసుకున్నాను. ఇది మా ఇంటికి తోరణంలా ఉంది. బాగుంది కదా. ఈ ఫిషెస్ని చూస్తే మనకి కాన్స్టెంట్ అబ్జర్వేషన్ పవర్ అనేది పెరుగుతుందంట. ఈ ఫిషెస్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాయి కదా, మనం కూడా ఈ ఫిషెస్ లాగా యాక్టివ్గా ఉండాలి. ఇంకో విషయం, మా ఇంటికి ఒకసారి మా అమ్మగారు వచ్చినప్పుడు చెప్పారు, ఈ ఫిషెస్ని మనం పెంచుకుంటే మనకి దిష్టి అనేది పోతుందంట. ఇది నిజమో కాదు నాకు తెలీదు.
మనం కావాలంటే ఈ ఎక్వేరియంలో ఇలా రోజ్ ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. బాగుంది కదా. మీకు మా వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.